మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది టాపిక్ ఇస్ వీడికి మూఢనమ్మకాలు ఎక్కువరా బాబు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు వాస్తు చూసుకొని కూర్చుంటారు కదా. మై డియర్ స్టూడెంట్, షో మీ యువర్ హాల్ టికెట్. రాంగ్ వాస్తు. ఐ విల్ షో యు. Show me your hall. I can't show. I'll show Show you. me your hall ticket. Let me just see the number. Madam, please, madam. అరే వాస్తు నంబర్ లేదు. చూడనీరా. అక్కడ రండి, అక్కడ. Okay, show me your hall ticket. కొంచెం వెయిట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కొంచెం ప్లీజ్. I can't show you my hall ticket because వాస్తు. Hall ticket చూపియా. ఇటు వెయిట్ ఎక్కువ ఉంది, కొంచెం ఈశాన్యం ఇక్కడ రండి, ఇక్కడ. హాల్ టికెట్ మర్చిపోయాను మేడం, ఇంటికెళ్ళి తెలుసుకున్నాను. వాస్తు ప్రకారం ఉంగరం పెట్టుకుంటే మంచి జరుగుతుందని అందుకే మూఢనమ్మకం. 3 ఉంగరాలు పెట్టుకున్నా, అయినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఒక ఉంగరం ఏమో నేను బక్క కావాలి, ఒక ఉంగరం ఏమో నేను వెయిట్ తగ్గాలి, ఇంకో ఉంగరం ఏమో నాకు అన్ని ప్యాంట్లు సరిపోవాలి. గోరింటాకు పండితే మంచి మొగుడు వస్తారని నమ్మకం. ఒకవేళ రెడ్ గా అయిందనుకో, మంచి రెడ్ హస్బెండ్. ఇగో మెహందీ పెట్టుకోకుండానే సీన్ గా రెడీ అయ్యింది, దీన్ని ఏమంటారు? మూఢనమ్మకమా? నేను నా మనసులో పెట్టుకున్నాను మెహందీ. నెక్స్ట్, లవ్ ప్రపోజల్ ఇచ్చే ముందు ముహూర్తం బాగుందా లేదా చెక్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వ సింధుకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 యాక్షన్. విశ్వ, ఈ రోజైనా సింధుని ప్రపోజ్ చేయి. 3 సంవత్సరాల నుంచి అదే తిరుగుతున్నావు, ఇంకొక సంవత్సరం ఆగితే పెళ్లికి పనికిరావు అని అంటారు. బావా, మా చెల్లి నీకోసం వెయిట్ చేస్తుంది బావా, వెళ్ళి ప్రపోజ్ చేయి బావా. సింధు తల్లిగా చెప్తున్నాను, పో వెళ్ళి చెయ్యి. మమ్మీ మీ తండ్రి, ఇది యూత్ ప్రాబ్లం మమ్మీ. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి బిడ్డ. ఎందుకు ప్రపోజ్ చేస్తాడు అంటే ఐ లవ్ యూ సింధు, ఐ లవ్ యూ. ఓకే ఐ లవ్ యూ. మమ్మీ డాడీ గారు ఎందుకు పోయింది మమ్మీ? ఇదే ఇప్పుడు గెటప్ సీన్ అరబిక్ లో ప్రపోజ్ చేస్తాడు. శ్రీముఖి ప్రపోజ్ అరబిక్ లో. శ్రీముఖి అరబిక్ లో కదా, అరబిక్ లో శ్రీముఖి అంటారా? హగ్గేంద్ర మధ్యలా, నువ్వేంద్రా మా మధ్యలో? అయిపోయిందిరా నీ జోధా అక్బర్, అయిపోయిందిరా రే ఆపరా. సూపర్. నెక్స్ట్, రోడ్ మీద నిమ్మకాయ కనిపించినప్పుడు అక్కడ నుంచి వెళ్లకుండా వేరే దారి నుంచి వెళ్ళడం. నువ్వైతే తీసుకొని కోసుకొని నిమ్మకాయ జ్యూస్ చేసుకుని అవుతావా? నేను నీలాగా చెయ్యను. నెక్స్ట్, పరీక్షలు మానేసి పుష్కరాలకు వెళ్ళినప్పుడు. డాడీ నేను ఎగ్జామ్ రాయవా? కృష్ణ పుష్కరాలు అయితేనే విజయవాడ పోతా. అట్లానే ట్యాంక్ బండ్కి రా, దూకు చచ్చిపో. డాడీ మమ్మీ చెప్పింది మునిగితే మంచి మార్కులు వస్తాయని, దాన్ని కూడా తీసుకెళ్ళు. మరి నా బదులు ఎగ్జామ్ నువ్వు రాస్తావా? నేను రాసుకుంటా. నీకు మంచి పిల్లలు వస్తే అమ్మపోతే మంచి పిల్లలు అవుతుంది అడిగి. నెక్స్ట్, సాయిబాబా ఫోటో వాట్సాప్ లో 5 మెంబర్స్ కి పంపించినప్పుడు మంచి జరుగుతుంది అంటే మూడో నమ్మకం అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని కాలు ఇరగొట్టాలి. దేవుడి ఫోటోలు పంపిస్తే అదే వాట్ ఈస్ దట్ బ్లడీ మూఢనమ్మకం. సారీ, చెప్తున్నారా? నెక్స్ట్, చదువు మంచి రావాలని బుక్స్ లో పసుపు రాసుకోండి. లేదురా, చదువు మంచిది అంటే బుక్కులు అట్లా పెట్టి బూస్ట్ కలిపి బుక్ మీద. వెరీ గుడ్. నెక్స్ట్, డెలివరీకి టైం అవుతున్నా కూడా ఈరోజు అమావాస్య ఉంది, కంటే బాగుండని చెప్పి ఆపడం. గర్ల్ ఫ్రెండ్ ని ముద్దు అడిగినప్పుడు ముహూర్తం బాగాలేదన్నప్పుడు. రవి ఒక ముద్దివ్రా ప్లీజ్. అడుగు వాడిని అడుగు, అలుగుపోతాడు. రే ముద్దంట అయ్యా మా వాస్తు. అరే ఇలా నేను ప్రాక్టీస్ చేస్తాను ఉండు. వాసు గారు ఇప్పుడు మీరు దీనికి తగ్గట్టు ఒక ఆన్సర్ చెప్పండి. మూఢనమ్మకాల్లో పరాకాష్ట అంటే హాల్లో జనరల్ గా సోఫా సెట్ వేసుకుంటాం కదా, ఆడెవడో వచ్చి వాస్తుకి కమోడ్స్ వేసుకోమన్నాడని సోఫా సెట్ తీసేసి కమోడ్స్ వేసుకున్నాడు. ఎస్ సౌమ్య తుమ్ బోలో. చేసిందంతా చేసేసి ఆ తర్వాత పెళ్ళాక ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు పెడతారో తెలియదు. తెలీదా నీకు? చెప్పరా.
ఓకే సింధు తుంబోలో. సూపర్. నువ్వు చెప్పరా వీడికి మూఢనమ్మకాలు ఎక్కువరా బాబు అని ఎలాంటి సందర్భాల్లో గొడవ బల్లి తోకొట్టినప్పుడు